ఆయన ఇక్కడ లేడు. హీ ఈజ్ నాట్ హియర్. యీషు ఇధర్ నహీ. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారిని శ్రమల పాలు చేసి, అపనిందలు పాలు చేసి, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను కొట్టి ఉన్నారు, అవమానించి ఉన్నారు. దేవుని వాక్యమును బోధించినందుకు ఆయనను సిలువకు అప్పగించి ఉన్నారు. అప్పగించి ఆయనను సిలువ వేసి ఉన్నారు. ఆయన మరణించాడు అనుకుని ఆయనను సమాధిలో పెట్టి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన మృత్యుంజయుడు కనుక ఆయనను సమాధిలో పెట్టినను ఆయన అక్కడ లేడు. అనగా సమాధిలో ఎవరిని పెడతారు?